నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 దినపత్రికల్లోని వార్తలను చూద్దాం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలను చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోను కూడా లైక్ చేసుకోండి. ముఖ్యంగా ఈరోజు పేపర్లోని వార్తలను చూసుకుంటే అన్ని రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అలాగే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు పడుతున్నాయి. ముందుగా ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రదేశ్ చూస్తే నిన్న కడపలో మహానాడు వైభవంగా నడుస్తుందండి. ఈ కడప మహానాడుకు లక్షల మంది కార్యకర్తలు, పసుపు సైనికులు, తెలుగుదేశం అభిమానులు అందరూ హాజరయ్యారు. అక్కడ నిన్న చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వాళ్ళ స్పీచ్ కూడా మాట్లాడారు. తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం, తెలుగు ప్రజల్లో గుండెల్లో నిలిచిపోయే పార్టీ తెలుగుదేశం పార్టీ అని నాయకులు వాళ్ళు చెప్పిన ప్రకారం తెలిసింది. ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి చూస్తే నిన్న మహానాడు గురించి రాశారు. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసమే శాసనాలు. మహానాడులో లోకేష్ ప్రతిపాదన, అన్ని రంగాల్లో తెలుగువారు ముందుండాలి. యువత, మహిళలు, రైతులు, పేదలు, కార్యకర్తల కోసం ప్రణాళికల రూపకల్పనే మా మార్గాన్ని ఎంచుకోవాలని పిలుపు. చూడండి, కార్యకర్తకు జై, వారి త్యాగాలతోని ఈ అధికారము. చంద్రబాబు, వారి పోరాటాలతోనే నేటి స్థానం. మహానాడు వేదికగా పాదాభివందనం చేస్తున్నా. త్యాగాలను వృధా కానియము, గుర్తింపు ఇస్తాం. సంక్షేమ అమలు తథ్యం. టీడీపీ విధానాలు, ఆలోచనలు అన్ని పార్టీలకు బ్లూ ప్రింట్. ప్రజల వద్దకు పాలన జవాబుదారాన్ని దేశానికే పరిచయం చేశాం. తెలుగు రాష్ట్రాల్లో నాయకులంతా టీడీపీ యూనివర్సిటీ చదివిన విద్యార్థులే. 11 నెలల్లో 4.95 లక్షల కోట్ల పెట్టుబడులు. సూపర్ 6 అమలు బాధ్యత మాది. విధ్వంస పాలనకు సొమ్ములు లెక్కేస్తున్నాం. ఎవరు అవినీతి చేసినా వదిలిపెట్టాం. పెద్ద నోట్లు రద్దు చేయాలి. డిజిటల్ కరెన్సీని ప్రోత్సహించాలి. అప్పుడే దేశంలో అవినీతి అంతం. ప్రధానికి నివేదిక ఇచ్చా సీఎం. నిరూపిస్తే రాజీనామా. ఉర్షాపై జగన్కు లోకేష్ సవాల్. 99 పైసలకు భూమి ఇవ్వలేదు. జగన్ ఇంకా అబద్ధాలు ఆడుతున్నాడు. టాప్ 10 ఐటీ కంపెనీలు విశాఖకు వస్తే 99 పైసలకి భూమి ఇవ్వడానికి రెడీ. సీఎం పదవిపై తొందర ఎందుకు? నేను ఏనాడు పదవులు అడగలేదు. కార్యకర్తలకు న్యాయం చేస్తాం. మరో 50 ఏండ్లు పార్టీ పటిష్టంగా ఉండాలి. పార్టీ పటిష్టానికి వర్కింగ్ గ్రూపులు. మోడీ నుంచి ఈ ఆలోచన తీసుకున్న, ఆయన నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. మీడియాతో లోకేష్. ఇంకా చూస్తే కార్యకర్తే అధినేత. కడప వేదిక మహా సంబరం. నా తెలుగు కుటుంబం పైన చర్చ అంతా. తొలి రోజు 5 తీర్మానాల ఆమోదం. లోకేష్ ప్రతిపాదిత 6 శాసనాల్లో భాగం. ప్రముఖంగా ప్రస్తావించిన చంద్రబాబు. రాష్ట్ర చరిత్రను మారుస్తామని కితాబు. నీటి కోసం పార్టీ నియమావళికి సవరణ. వీటి కోసం పార్టీ నివాళి సవరణ. చూడండి, రాష్ట్ర పండగగా ఎన్టీఆర్ జయంతి. ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్. జాతీయ అధ్యక్ష ఎన్నికకు నోటిఫికేషన్ విడుదల. నేటి సాయంత్రం ఫలితం ప్రకటన. తొలి రోజు 22.28 కోట్ల విరాళాలు. చూడండి, 22,28,00,000 విరాళాలు వచ్చినాయంట అండి తొలి రోజు. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్తున్నారు. ఏమంటే కార్యకర్త అధినేత. కడప వేదిక మహాసంబరం. నా తెలుగు కుటుంబం పైనే చర్చ అంతా అని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇంకా చూస్తే ఇది కడపలో జరిగిన మహానాడు గురించి అండి. నిన్న చాలా కార్యకర్తలు అందరూ మాట్లాడారు. ఇంకోటి, గుంటూరులో చంద్రయ్య అనే టీడీపీ నాయకుడిని గొంతు కోసి చంపేశారు. ఎట్లా అంటే అప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జై జగన్ అనమన్నారు. కానీ అతను జై టీడీపీ అన్నాడు. అంటే గొంతు పట్టుకొని గొంతు కోసేశారండి వైసీపీ పాలనలో.
ఎన్ని దుర్మార్గాలు చేశారంటే డాక్టర్ సుధాకర్ను చంపేశారు. చంద్రయ్య అనే అతను టీడీపీ కార్యకర్త, అభిమాని కూడా. అట్లాంటి అతన్ని జై జగన్ అననండి, జై టీడీపీ అంటూ ప్రాణాలు వదిలాడు. అట్లాంటి నాయకులు ఈ పొద్దు తెలుగుదేశంలో ఉండారండి. తెలుగువారు ఇట్లా ఉండారు అంటే అది తెలుగుదేశం యొక్క గొప్పతనం అండి. ఇంకా చూస్తే మద్యం స్కామ్ దర్యాప్తులోకి ఈడీ ఎంటర్ అయిందండి. మద్యం స్కామ్లో కేంద్ర దర్యాప్తు సంస్థ విచారణ, బెజవాడ సిట్ అధికారులతో సుదీర్ఘంగా భేటీ, పరస్పరం సహకరించినందుకు అంగీకారం, ఉమ్మడి దర్యాప్తు చేయాలని నిర్ణయం, స్కామ్లో అంతిమ లబ్ధిదారు కోసం వేట, నేడు జైల్లోనే కసిరెడ్డిని పరిశీలించిన వీడి, సిట్ సహకారంతో ప్రశ్నాంశ సిద్ధం, ముడుపుల సంగతి తేల్చే దిశగా ముందడుగు. చూడండి, ఆంధ్రప్రదేశ్లో మద్యం స్కాము విపరీతం అయిపోయిందండి. ఆ స్కాము నుంచి ఇప్పుడిప్పుడే ఎవరు అంతిమంగా డబ్బులు ఎవరికి చేరినాయి, బాస్ ఎవరు, ఈ అంతిమ నిర్ణయత ఎవరు, ఈ 3,200 కోట్ల 3,500 కోట్ల ఈ స్కామ్లో ప్రజల డబ్బు అండేది. పేదవాని డబ్బు దోసుకొని తిని ఈ పొద్దు నీతులు చెప్తున్నారండి. ప్రజల సొమ్ము తినేసి కూడా నీతులు చెప్తున్నారంటే వాళ్ళు మనుషులా? ఎవరో ఆలోచించండి. 5 సంవత్సరాల కాలంలో ఇలా పేదల సొమ్ము తింటే వాళ్ళకు కొంచెమన్నా కరుణ దయ లేకుండా పోయిందండి. మళ్ళా మా వాళ్ళంతా మంచోళ్ళు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. పేదల సొమ్ము కల్తీ మందు తాగిచ్చి నాటుసారా వ్యాపారాలు చేసి 3,500 కోట్ల రూపాయలు సంపాదించుకున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరే ఆలోచించండి. ఇప్పుడు ఒక్కొక్కరి జైలు పోతూ ఉంటే ఇప్పుడు నా సంతకం ఉందా అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సీఎంగా ఉండి ఇంత స్కామ్ జరిగితే నా సంతకం. ఈనాడు న్యూస్ పేపర్ చూద్దాం. ఈనాడు తెలంగాణ చూస్తే, రైతు సంక్షేమానికి అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 పరిహారం. చూడండి, నిన్న రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారండి, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు ఎకరాకు 10,000 రూపాయలు మేము సహాయం చేస్తాము ప్రభుత్వం తరఫున అంటున్నారు. అధికారులు నివేదిక తయారు చేసి ప్రతిపాదనలు పంపించాలి. జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి రెవెన్యూ సదస్సులు. ఎరువులు ఇత్తనాల కొరత రానివ్వము, నకిలీ ఇత్తనాలు అమ్మేవారిపై పీడీ యాక్ట్, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు టోకన్ ద్వారా ఉచిత ఇసుక సరఫరా. కలెక్టర్ల మీడియా కాన్ఫరెన్స్లో ఉప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. చూడండి ఏం చేశారంటే, కలకత్తా హైకోర్టుకు జస్టిస్ సుజియా పాల్, జస్టిస్ అభిషేక్ రెడ్డి, జస్టిస్ లలిత, జస్టిస్ సుమలత మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు సిఫారసు. చురుకుగా ఋతుపవనాలు, నేడు రేపు 4 జిల్లాల్లో అతి భారీ వర్ష సూచన. జనగామ జిల్లా పాలకుర్తిలో 12.1 సెంటీమీటర్ల వర్షం. జూన్లో సాధారణం కంటే ఎక్కువగా వానలు. చూడండి, విద్యార్థి వీసాల ఇంటర్వ్యూలను తాత్కాలికంగా ఆపిన అమెరికా. తరగతులు ఎగ్గొడితే వీసా రద్దు. విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం మరో హెచ్చరిక. అది రాశారండి ఈనాడు తెలంగాణలో. ఇంకా చూస్తే, అందాల పోటీల ఫైనల్కి కౌంట్ డౌన్. టాప్ 40లో ఇప్పటికే 12 భర్తలు ఖరారు. మిగిలిన వారిని ఎంపిక చేయనున్న న్యాయ నిర్దేశాలు. 31న జరిగే కార్యక్రమానికి ఐటెక్స్లో ఏర్పాట్లు. కాళేశ్వరంపై ముందుకే. చూడండి, వాయుసేనకు నూతన శక్తి అంటండి. 5వ తరం యుద్ధ విమానం తయారీలో ముందడుగు. చూడండి, ఇదేనండి తెలంగాణలో ఈనాడు. ఇంకా ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూద్దాం. ఈనాడు ఆంధ్రప్రదేశ్ చూస్తే, రాష్ట్రం దిశ మారుస్తాం, అందుకు అవసరమైన విధానాలు రూపొందిస్తాం. పసుపు సైనికుల త్యాగాల ఫలితమే ఈ అధికారం, అందుకే తగిన గుర్తింపు గౌరవిస్తాం. కార్యకర్తల ద్వారా పాలన, నిజమైన పాలిటిక్స్ గవర్నెన్స్. 3 పార్టీలు కలిసి నడవాలి, కలిసి గెలవాలి. గత పాలకుల కుంభకోణాలు లెక్కలు తీస్తున్నాం. దోపిడీదారుల గాడి తప్పిన నేతలు, అధికారులకు శిక్ష తప్పదు. తెలుగుదేశం అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలు. ఘనంగా ప్రారంభమైన మహానాడు వేడుకలు. ప్రజలే దేవుళ్ళు, మనమే 40 ఏళ్ళు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్
పార్టీని మరో 40 ఏళ్లు సమర్థంగా నడపాలంటే ప్రజలకు మరింత చేరువ కావాలి. మారుతున్న ప్రజలు అవసరాలు ఆలోచనకు అనుగుణంగా పార్టీలో మార్పులు జరగాలి. తెలుగు జాతి యువజాతి యువగలం స్త్రీశక్తి పేదల సేవల్లో సోషల్ రీ ఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తకు అధినేత అడ 6 అంశాలపైన లోబడే పార్టీ పనిచేయాలి. ఉర్సాకు 99 పైసలకు భూములు ఇచ్చినట్లు నిరూపిస్తే రాజీనామా చేస్తా లోకేష్. హరిహర ఈరమల్లుకైనా ఇదే విధానం. టికెట్ల ధరల పెంపునకు చలనచిత్ర వాణిజ్య మండలి ద్వారానే అర్జీలు. సినిమా హాళ్లు బంద్ ప్రకటనలు ఎన్నిక కారణాలు తేల్చాలి. సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి దుర్గేష్తో భేటీలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచనలు. మళ్ళీ ఏపీ హైకోర్టుకు జస్టిస్ భట్టు దేవానంద్. సెప్టెంబర్ 15 వరకు ఐటీ రిటర్న్స్కు పర్మిషన్ ఇచ్చారు. పద్మాలు అందుకున్న ప్రముఖులు. ఏపీ నుంచి కేఎల్ కృష్ణ, రాఘవేంద్రాచార్య, తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ. చూడండి, ఏపీ నుంచి కేఎల్ కృష్ణ అంట, రాఘవేంద్రాచార్య, తెలంగాణ నుంచి మందకృష్ణ మాదిగ నుంచి పద్మాలు నిన్న పద్మ పురస్కారాలు మన రాష్ట్రపతి గారు చేశారండి. ఇవండి 3 దినపత్రికలు, 2 తెలుగు రాష్ట్రాల్లోని వార్తలు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.